హాయ్ రవి అంకుల్, చూసి చాలా రోజులైంది. ఇంతకీ నీ వర్క్ ఎలా సాగుతోంది? బాగానే సాగుతోంది. నేను టీ తీసుకొస్తాను. ఓ షూర్. ముందుగా నీకు కంగ్రాట్స్. ఎందుకు అంకుల్? ఎందుకేంటి, నీకు ప్రమోషన్ వచ్చిందిగా. థ్యాంక్ యూ. ఆంటీకి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అటువైపు రా. రావాలని అనుకుంటున్నాను, కానీ టైం దొరకడం లేదు. ఊరికి రావడానికి నీకు టైం దొరకడం లేదా? ఇదేం బుక్? సౌమికి ఎవరు గిఫ్ట్ ఇచ్చారంట. ఎలా ఉంది, చదివావా? లేదు, ఇప్పుడే మొదలుపెట్టాను. నీకు చదివే అలవాటు ఉందా? అలా ఏం లేదు, ఇంట్రెస్టింగ్గా ఉండేసరికి చదువుతున్నాను అంతే. నీకు లీవ్ ఎప్పటి వరకు ఉంది? ఇంకో వారం రోజులు ఉంది. నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఫ్రెడీ, నీకేమైంది? ఏమైనా డిస్టర్బ్డ్గా ఉన్నావా? చెప్పడానికి ఏదైనా విషయం ఉందా? ఉన్నట్టు ఎందుకలా అడుగుతున్నారు? హే, నిన్నేదో డిస్టర్బ్ చేస్తుంది, అది కన్ఫర్మ్. అసలు విషయం ఏంటో చెప్పు. బాగానే అడిగారు. ఎవరికి చెప్దామా అని ఆలోచిస్తున్నాను. బహుశా మీరు నాకు సాయం చేయగలరు అనుకుంటా. షూర్, విషయం ఏంటో చెప్పు. ఒకవేళ ఇది నా ఊహ కూడా కావచ్చు. ప్రతిదీ ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టాకే మొదలైంది. అంతా ఒకే నెంబర్తోనే కనెక్ట్ అయింది. నంబరా? ఎస్, నంబర్ 23. ఇందులో బోల్డ్ అండ్ ఇన్సిడెంట్స్ ఆ నెంబర్తోనే కనెక్ట్ అయ్యాయి. ఈ పుస్తకం చదివినందువల్లేమో కానీ ఎక్కడ చూసినా ఆ నెంబరే కనిపిస్తోంది. ప్రతిదీ ఆ నెంబర్తోనే ముడిపడింది, 23. ఏంటంకల్, నేనేమైనా మీకు అబ్నార్మల్గా కనిపిస్తున్నాను? అదేం కాదు. ఐ థింక్ ఇది 23 ఎడిట్. వాట్? 23 ఎడిట్ అంటున్నా. ఇంతకు ముందెప్పుడో ఒక ఆర్టికల్ కూడా చదివాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ పుస్తకంలో ఉన్నది ఎందుకో R23 అనే అనిపిస్తుంది. ఇది పట్టుకో. వెయిట్, ఐ విల్ షో యూ సంథింగ్. ఇది రియలీ ఇంట్రెస్టింగ్. ఇదిగో, లుక్. చాలా మంది వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని యథార్థ సంఘటనలతో ముడిపెడుతూ ఉంటారు. బట్ వై 23? నీకు తెలుసా, చాలా మంది నెంబర్స్ మీద ఆధారపడుతుంటారు. ఎలా అంటే 7 లక్కీ, 13 అన్లక్కీ. వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 10, అది ప్లేయర్స్ బాగా ఇష్టపడే నెంబర్. అదేవిధంగా 23 అనే నెంబర్ కూడా చాలా ప్రత్యేకమైంది. కూర్చో. ఈ నెంబర్ మన చుట్టూ ఉన్న ఎన్నో విషయాలకు బాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఉదాహరణకి, మన బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అవడానికి పట్టే టైం 23 సెకండ్లు. అలాగే మన బాడీలో దాన్ని ఏమంటారు, క్రోమోసోమ్. అదే, మన బాడీలో 46 క్రోమోసోమ్లుంటాయి. అందులో 23 తల్లి నుంచి 23 తండ్రి నుంచి వస్తాయి, తెలుసా? సి అగైన్ 23. మన భూమి తిరుగుతున్నట్టే సరిగ్గా 23 డిగ్రీల కక్షలో. ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇంకా తమాషా అయిన విషయం ఏంటంటే 2/3 ఈక్వల్స్ 0.666. డెవిల్స్ నెంబర్. ఎగ్జాక్ట్లీ. అయినా ఇదంతా ఒక నమ్మకమే. బట్ మోర్ దెన్ దాట్, ఇట్స్ పారానోయా. ఇలా ఉండేవాళ్ళు ప్రతి దాంట్లోనూ కామన్ లింక్ వెతుకుతుంటారు. హే, మనం పజిల్స్ అవి ఆడుతుంటాంగా, దీన్ని అలా చూస్తే సరిపోతుంది. కమ్ ఆన్ మ్యాన్. విత్ లవ్, జాన్ రేయాన్. నోహా. నేను ఎన్నో పుస్తకాలు చదివాను కానీ దేని గురించి మాత్రం ఎప్పుడు వినలేదు. అంకుల్, తీసుకోండి. మీతో పాటు నైబర్ గీత. ఆ ఫ్లాట్కి ఒక బయర్ వచ్చాడు. నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నారనుకుంటున్నాను. అందువల్లే సరి చేసేద్దాం. మాక్సిమం 1 వీక్. ఓకే, సారీ. హలో సార్, వచ్చారా? ఎక్కడ? ఓ, అక్కడ. ఓకే సార్, 5 నిమిషాల్లో వచ్చేస్తున్నాను, ఉండండి. ఓకే.
ఓకే ఫ్రెడీ, నేను బయలుదేరుతాను. ఒక చిన్న డీల్, చాలా మంచి సౌండ్ పార్టీ. ఓకే అన్, మనం మళ్ళీ ఆఫీస్లో కలుద్దాం. టేక్ కేర్. అంకుల్ ఏమైంది? ఫ్రెడ్డీతో మాట్లాడారా? అదిగో ఇక పుస్తకం దొరికిందిగా, అది చదవడం పూర్తయిపోతే అంతా సర్దుకుంటుంది. ఓకేమా, గుడ్ నైట్. మీరెందుకు నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు? నేను స్టూడియోకి వెళ్లే హడావిడిలో ఉన్నాను. ఏంటయ్యా ఇది? అసలు నీకేమైంది? ఈరోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నీకు కెమెరా ఇవ్వను. నేను కొత్తగా కెమెరామ్యాన్ అపాయింట్ చేయబోతున్నాను. నీకు కావాలంటే అతనికి అసిస్ట్ చేసుకో. నేను 6 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంకొకరికి అసిస్టెంట్గా పనిచేయడం నా వల్ల కాదు. ఈ పని కూడా నీకు లేకపోతే అప్పుడు లూసీని ఎలా ఫేస్ చేస్తావు? దాని గురించి మీకు అనవసరం. నీ వల్ల తన జీవితం నాశనం అయిపోతుంది. యూ డోంట్ డిజర్వ్ హియర్. నీ దగ్గర ఉద్యోగం దొరుకుతుందని కాదు నేను ఈ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ ఎంచుకున్నది. మేమిద్దరం ఎలా బతుకుతామో ఏంటో అని మీరు కంగారు పడక్కర్లేదు. ఐ విల్ ఫైండ్ ఎ న్యూ జాబ్. అవును, స్టూడియోకి వెళ్ళొస్తా అన్నావుగా, త్వరగా వచ్చేసావేంటి? ఆర్కే తన ఫ్లాట్కి రమ్మని నన్ను పిలిపించాడు. ఇంకొకరికి అసిస్టెంట్గా నేను పనిచేయాలంట. అది వర్కౌట్ అవ్వదు. వద్దని చెప్పి వచ్చేసాను. ఏంటి? ఆ ఉద్యోగం పోయింది. రేపటి నుంచి మరో ఉద్యోగం కోసం వెతకాలి. మన ఖర్చులన్నిటికీ ఏం చేయాలి? ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం దొరకదా ఏంటి? ఒకవేళ దొరకపోయినా పర్వాలేదు, కానీ ఆయన స్టూడియోలో పనిచేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అప్పుడు ఆ కెమెరా? అది నాది కాదుగా, అది ఆయనదేగా. అయినా నువ్వు సడన్గా జాబ్ మానేయడం ఏం బాలేదు. నేను అతని దగ్గరే పనిచేయాలని నువ్వెందుకు నన్ను పట్టుపడుతున్నావు?
ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నేను నీ గురించే వెయిట్ చేస్తూ ఉన్నా. ఈలోగా మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. సరే, నేను ఇక బయలుదేరుతాను. స్టూడియోలో నాకు కొంచెం పని ఉంది.